మన ముకుంద జ్యువెలర్స్ యొక్క గ్రాటిట్యూడ్ సేల్ అన్ని జ్యువెలరీస్ పై VA ఫ్లాట్ 50% డిస్కౌంట్, నో మేకింగ్ చార్జెస్. ఈ ఆఫర్ ముకుంద అన్ని బ్రాంచెస్ లో వర్తిస్తుంది. ఇరాన్ కి ఆ సామర్థ్యం ఉందా హర్మోజ్ ని క్లోజ్ చేసే సామర్థ్యం? అంటే కొంతమంది రిటైర్డ్ అడ్మిరల్స్ కొంతమంది చెప్తుంది, మీరు కూడా చెప్తుంది అటువంటి దాన్ని బ్లాక్ చేసే సామర్థ్యం లేదు అని చెబుతున్నారు. లేదు. ఎందుకు వాళ్ళు ఓవర్ గా అంటే ఆలోచించారా వాళ్ళు? ఏంటది? మీరు ఒక డ్రోన్ కొడితే అక్కడి నుంచి 15 షిప్పులు పోతే ఒక డ్రోన్ కొడితే ఒక షిప్ మీద పడితే అది న్యూస్ అవుతుంది. 14 వెళ్ళిపోయిందని ఎవరు చెప్పట్లేదు. దాదాపు 700 దాకా అక్కడే ఇండియాలో ఒక షిప్ 3 రోజుల ముందు క్రాస్ చేసింది హార్మోస్. ఉమ్, అది ఆల్రెడీ ఇండియాలో వచ్చేసింది, బాంబేకి బాంబేకి వచ్చేసింది. వచ్చింది ఇందాక ఇవాళ 2 క్రాస్ అయినాయి. 14 షిప్లు దాంతో పాటు క్రాస్ అయినాయి. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ట్రాన్స్పాండర్స్ ఆఫ్ చేసేస్తారు. మీరు ఒక షిప్తో కాంటాక్ట్ చేయాలంటే, షిప్ని డిటెక్ట్ చేయాలంటే వాళ్ళ ట్రాన్స్పాండర్ ఆన్ ఉండాలి. అవును. ఇట్ ఈస్ లైక్ అన్ ఎయిర్క్రాఫ్ట్ ఫ్లయింగ్. ఎయిర్క్రాఫ్ట్ మన మలేషియన్ ఎయిర్లైన్ ఒక క్రాష్ జరిగింది చూడండి. ఇవాళ దాకా ఎయిర్క్రాఫ్ట్ దొరకలేదు మనకి. అవును. ఆ ఎయిర్క్రాఫ్ట్లో ఆ పైలట్ ఏం చేశారంటే ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసి పడేశాడు. సిగ్నల్స్ బంద్ అయిపోతాయి. లేదు, ఓన్లీ సిగ్నల్ విచ్ హీ డిడ్ నో, ఆయనకు తెలియపోయింది ఏంటంటే ఇంజిన్ నుంచి ఒక సిగ్నల్ వెళ్తుంది ఇంజిన్ మ్యానుఫ్యాక్చరర్కి. తో జీకి ఒక సిగ్నల్ వెళ్ళిందంట దాని నుంచే. జియో ప్రాటన్ వీటిని నాకు ఎగ్జాక్ట్లీ గుర్తులేదు. వన్ ఆఫ్ ద కంపెనీస్ దే గాట్ అ సిగ్నల్ సేయింగ్ వీఆర్ హియర్ అని చెప్పి ఎవ్రీ హాఫ్ అన్ అవర్ ఒక సిగ్నల్ వెళ్తుంది. షిప్స్లో ఆ ఫెసిలిటీ లేదు. షిప్స్లో బేసిక్లీ ఒకసారి ట్రాన్స్పాండర్ ఆఫ్ చేస్తే విజువల్ సైటే ఉంటుంది. మీకు విజువల్గా మీకు కనిపిస్తూనే మీరు కొట్టచ్చు. దానికి మీకు తెలియదు ఎవరు అక్కడ అని. ఇప్పుడు ఇరాన్ మీద చాలా మటుకు ప్రెషర్ వస్తుంది గల్ఫ్ నేషన్స్ నుంచి, చెప్పాను చూడండి. ఇప్పుడు అది కాకుండా అమెరికా చెప్తున్నారు మేము మా నేవల్ షిప్స్ని పెడతా అంటారు. అంత ఈజీ కాదు. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ అనేది ఒక్కడి నుంచి ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది, 100 కిలోమీటర్ ఉంది. అంటే పొడుగు. ఇటువైపు రెడ్ సీ ఉంది, మన హూతీలు కూర్చున్నారు చూడండి. అక్కడ కూడా ఉంది కానీ అక్కడ తక్కువ, 500 ఉంటుంది ఆ రెడ్ సీ వైపు నుంచి. అక్కడ ఏం చేశారంటే ఈ హూతీలు గొడవ చేస్తున్నప్పుడు అమెరికన్ నేవల్ ఫోర్సెస్, ఇండియన్, బ్రిటిష్ వీళ్ళందరూ కలిసి ఒక డెసిషన్ ఏం తీసుకుంటే మేము అక్కడే తిరుగుతాము. వీళ్ళేం చేస్తారు, షిప్స్కి బయటకు రావడానికి ఒక 50 కిలోమీటర్ల ఒక బాక్స్ తయారు చేశారు, విజువల్ బాక్స్. లైన్ అక్కడ బాక్స్ తయారు చేసి పెట్టలేదు నీళ్ళల్లో, విజువల్ బాక్స్ క్రియేట్ చేసుకున్నారు. ఓకే, ఇది రెడ్ సీ ఇట్లా ఉందంటే ఒక గీత గీసుకున్నారు వాళ్ళు ఒక పేపర్ మీద. ఈ 50 కిలోమీటర్స్లో ఒక కోనార్లో బ్రిటిష్ ఉంటారు, ఒక కోనార్లో అమెరికన్ ఉంటారు, ఒక కోనార్లో ఇండియన్ ఉంటారు, ఇంకో కోనార్లో ఎవరైనా ఉంటారు. వాళ్ళ నేవల్ షిప్స్ కూడా ఉండొచ్చు, సౌదీ వాళ్ళది కూడా. వీళ్ళందరూ ఏం చేస్తారంటే కన్సిస్టెంట్లీ ఈ షిప్స్ దీని లోపల వచ్చిన తర్వాత దాన్ని ఎవరిని అటాక్ చేయకుండా చూసుకుంటారు. ఒకసారి 50 కిలోమీటర్ నుంచి బయటికి రాగానే దే ఆర్ ఇన్ టు ద పర్షియన్ గల్ఫ్, వెళ్ళిపోవచ్చు అక్కడి నుంచి, ప్రాబ్లం లేదు. ఇది వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా మెయింటైన్ చేసుకుని. మీకు గుర్తుంటుంది లాస్ట్ ఒక 5-6 నెలల్లో ఎక్కువ 1-2 ఇన్సిడెంట్స్ జరిగింది హూతీల వైపు నుంచి. హూతీలు ఇప్పుడు క్వైట్గా ఉన్నారు, ఎందుకంటే ఇరాన్ వాళ్ళ మెయిన్ స్పాన్సర్ పోయారు. ఇప్పుడు వాళ్ళ డబ్బులు ఆయుధాలన్నీ అక్కడి నుంచి వచ్చింది, ఇప్పుడు వాళ్ళకి సపోర్ట్ లేదు. అది కాకుండా మనకు తెలిసి యమన్లో సౌదీ అరేబియాకి పెద్ద రోల్ ఉంది. ఇప్పుడు సౌదీ అరేబియా అక్కడ ఉన్న గవర్నమెంట్ సౌదీ అరేబియా సపోర్ట్ చేస్తున్నారు. యూఏఈ ఇంకొక గ్రూప్ని సపోర్ట్ చేయడానికి ట్రై చేసినా పెద్ద గొడవ జరిగింది, మీకు తెలిసి ఉంటుంది, అక్కడ బాంబింగ్ జరిగింది. అప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇదే కాన్సెప్ట్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ తీసుకొస్తారు. కానీ స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ ప్రాబ్లం ఏంటంటే ఒక స్ట్రైట్ ఫ్లో లేదు అక్కడ. అక్కడి నుంచి ఒక పాయింట్కి వచ్చి ఇట్ టేక్స్ కైండ్ ఆఫ్ యూటర్న్. చాలా నేరో స్ట్రెచ్. ఆ నేరో స్ట్రెచ్లో మ్యాక్సిమం విడ్త్ ఇస్ 30 కిలోమీటర్లు. మనం 30 కిలోమీటర్లు అనుకో, 30 కిలోమీటర్ ఉందనుకుంటా, కానీ ఫర్ షిప్పింగ్ లేన్ 30 కిలోమీటర్స్ నథింగ్. నాటికల్ మైల్స్ ఉంటుంది. నాటికల్ మైల్స్ ఇస్ ద స్పీడ్. నాటికల్ మైల్స్ మనం 30 కిలోమీటర్ డిస్టెన్స్ గురించి మాట్లాడుతున్నాం. ద విడ్త్ పాయింట్ అంటే అక్కడి నుంచి ఇట్లా వచ్చి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ చిన్నగా అయిపోయి మళ్ళీ ఇట్లా వచ్చి మళ్ళీ దాని అగైన్ ఇట్ ఎక్స్పాండ్స్. బాటిల్ నెక్ లాగా, చిన్నగా బాటిల్ నెక్ లాగా యూటర్న్ తీసుకోవాలి. ఇదంతా సూపర్ హ్యూజ్ షిప్స్. వీళ్ళని తీసుకెళ్ళాలంటే చాలా మెల్లగా వెళ్ళాల్సి వస్తుంది ఆ రూట్లో. మీకు స్ట్రైట్ ఉంటే వాళ్ళు వెళ్ళిపోతారు, ప్రాబ్లం లేదు. ఒకసారి ఎగ్జిట్ అయ్యి పర్షియన్ గల్ఫ్కి వెళ్తే వాళ్ళు స్ట్రీమ్ చేసుకుంటూ వెళ్ళిపోతారు వితౌట్ ఎనీ ప్రాబ్లం. కానీ ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. సో దీంట్లో ఏంటంటే మెయిన్గా చోక్ పాయింట్ దగ్గర అమెరికా ప్లాన్ చేస్తున్నారంటే అమెరికన్ షిప్స్ని, నేవల్ షిప్స్ని, అంటే చిన్న చిన్న ఫ్రిగేట్స్ని ఇరాన్ వైపు చూసేటట్లా, ఇరాన్ వైపు పాయింట్అవుట్ చేసి చూస్తూనే ఉంటారు వాళ్ళు అక్కడ. అది కాకుండా వాళ్ళ శాటిలైట్తోని ఎనీ మూవ్మెంట్, డ్రోన్ కాకుండా ఇంకేమైనా మూవ్ అవుతుంటే దాన్ని ఇమీడియట్గా ట్యాకిల్ చేయడానికి ఉన్న ప్రొవిజన్ క్రియేట్ చేస్తున్నారు. సో షిప్స్ వెళ్తుంటున్నారు, అటువైపు నుంచి అమెరికన్ షిప్స్ చూస్తూనే ఉంటారు. అండ్ ఎనీ అటాక్ ఫ్రమ్ దాట్ సైడ్ వీళ్ళు ఇమీడియట్లీ మిసైల్స్ పంపిస్తారు అటువైపు. ఇప్పుడు దాకా అది ఆ ప్లాన్ రాలేదు ఇంకా. బహుశా ఇవాళ
పెంటగన్లో దెర్ ఇస్ అ డిస్కషన్ గోయింగ్ అంటున్నారు అమెరికన్ ఛానల్స్లో. మ్మ్. ఈవినింగ్ సాయంత్రం దాకా ఏదైనా ఒక సొల్యూషన్ రావచ్చు దానికి. హర్మోజ్ విషయంలో హార్మోస్ విషయం అంటే మ్మ్. ప్రొటెక్షన్లో. అదే. ట్రంప్ అప్పుడే చెప్పారు నేను షిప్పులు పెడతాను అది అన్నాడు, చేయలేదు ఇప్పుడు దాకా. మ్మ్. ఇండియన్ నేవీ మీరు చెప్పాను చూడండి, ఇప్పుడు డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళు స్ట్రేట్ ఆఫ్ హార్మోస్ క్రాస్ చేసి బయటికి రాగానే ఇండియన్ నేవీ మన షిప్స్ని ఎస్కాట్ చేసి తీసుకెళ్ళిపోతారు. ముంబై వైపు లేకుంటే జామ్నగర్ వైపు మ్మ్. లేకుంటే వైజాగ్ వైజాగ్కి తీసుకెళ్తారు. నో ప్రాబ్లం. ఎందుకంటే మన ఎకనామిక్ దాంట్లో వచ్చేస్తే ప్రాబ్లం ఉండదు. మన అవును. ఎకనామిక్ జోన్లో వచ్చేస్తే చెన్నై కూడా ఉండొచ్చు, ఒకసారి మ్యాంగ్లూర్ రిఫైనరీ ఉండొచ్చు. కానీ మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్రై చేస్తున్నారంటే మన వైపు మనకు కావాల్సిన క్రూడ్ ఆయిల్ షుడ్ బి కెప్ట్ ఫ్లోయింగ్. గ్యాస్ ఈజ్ ఓన్లీ ఇష్యూ. ఆ గ్యాస్ని ఇప్పుడు ట్యాకిల్ చేస్తున్నారు. మిగతా సోర్స్ నుంచి ఎక్కడెక్కడ తెప్పించుకోవచ్చు తెలుస్తుంది. ఖతార్ ఇట్ సెల్ఫ్ 30 నుంచి 35% వరల్డ్లో గ్యాస్ ప్రొడ్యూస్ చేసేది ఖతార్, లార్జెస్ట్. రెండోది ఐరానికలీ లార్జెస్ట్ ఇస్ ఇరాన్. మ్మ్. కానీ వాళ్ళు గ్యాస్ ప్రొడ్యూస్ చేయలేకపోతున్నారు, అవును. ఎందుకంటే శాంక్షన్స్ పెట్టారు వాళ్ళ మీద, ఎక్విప్మెంట్ లేదు వాళ్ళకి ఎక్కువ. మ్మ్. ఇప్పుడు ప్రాబ్లం ఏమవుతుందంటే స్టోరేజ్ గురించి. పవన్ గారు, నేను ఇరాన్ ఒమాన్ మీద ఫైర్ చేశాను చెప్పాను చూడండి. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మీకు ఈ ఆయిల్ వెల్స్ ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని మీరు ఇమ్మీడియట్గా బంద్ చేయలేరు ఒక ట్యాప్ లాగా. ఓకే. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ పంపింగ్ ఆయిల్. దాన్ని స్టోర్ చేయాల్సి వస్తుంది. సో పైప్ లైన్స్తో తీసుకెళ్ళి స్టోర్ చేస్తారు. మన దగ్గర బాంబే హైలో ఒక షిప్ ఉంటుంది, ఆ షిప్ తీసుకెళ్తారు. ఇప్పుడు మన దగ్గర కూడా అండర్ గ్రౌండ్ పైప్ లైన్స్ వేశారు. అవును. ఈ షిప్లో తీసుకెళ్ళి మళ్ళీ ఇంకొక ప్లేస్లో దాన్ని అన్లోడ్ చేస్తారు, ఇంకో షిప్ వస్తుంది, మళ్ళీ అది తీసుకెళ్తారు. ఇది కంటిన్యూస్ నడుస్తూనే ఉంటుంది. వీళ్ళు కూడా ఏం చేస్తారు, అండర్ గ్రౌండ్ పైప్ లైన్లు వేసుకుంటారు. ఇప్పుడు ఒమాన్ ట్యాంకర్స్ కొట్టారు కదా స్టోరేజ్ ఫెసిలిటీస్ని, దాన్ని రిపేర్ చేయడానికి టైం పడుతుంది. ఒమాన్ ఇప్పుడు ఎక్కడ స్టోర్ చేస్తారు? వాళ్ళు ఆపారనుకోండి పంపింగ్, ఓకే, డ్రిల్లింగ్ ఆపారనుకోండి, ప్రాబ్లమ్ ఇస్ ఆ వెల్ మళ్ళీ మీరు వాడలేరు, అది జామ్ అయిపోతుంది లిటరలీ, బికాజ్ ఆయిల్ ఇస్ కంటిన్యూస్లీ కమింగ్ అవుట్. మీరు దాన్ని క్యాప్ పెట్టి చేయలేరు. మన దగ్గర గోదావరి వైపు అప్పుడప్పుడు చూస్తున్నాడు చూడండి, మంట పట్టుకుంటారు. అవును, కోనసీమ దగ్గర దాని జరుగుతుంది. బ్లాస్ట్ జరుగుతుంది, బ్లోఅవుట్ జరుగుతుంది అక్కడ. బ్లోఅవుట్ యూజువలీ ఈస్ గ్రౌండ్లో ఉన్న ఇంటెన్సిటీ కాదు, సీలో ఉన్నది సపరేట్ ఇంటెన్సిటీ ఉంటుంది. దానికి మన ల్యాండ్ మీద ఇంటెన్సిటీ సపరేట్ ఉంటుంది. ఇది ప్రాబ్లం. ఈ హర్మోజ్ గురించి మీరు చెప్తున్నది, మొన్న ఉమర్ అని ఒక కాశ్మీర్ అతను వ్లాగర్, అతను హర్మోజ్ దగ్గరికి వెళ్ళాడు. మొన్న 3 days క్రితం ఒక వీడియో పెట్టాడు. ఆ వీడియో చూసి నేను అతను ఈమెయిల్కి ఒక మెయిల్ పెట్టాను, నేను ఏం జరుగుతుంది అతనితోటి కమ్యూనికేట్ చేద్దామని. అంటే హర్మోజ్ దగ్గర ఏంటి పరిస్థితి, అతను మీరు చెప్పిన పాయింట్లే కొన్ని చెప్పాడు. అంటే లైబీరియా ఫ్లాగ్స్ కావచ్చు, లేకపోతే ఆ సిగ్నల్స్ని బంద్ చేసే ట్రాన్స్పాండర్ ఆఫ్ చేసేసేయండి, ఇవన్నీ కూడా తప్పించుకునే చాలా మార్గాలు ఉన్నాయి వీళ్ళ రాడార్లకి పడకుండా. అది చెప్తున్నా, అంత ఇష్యూ లేదు యాక్చువల్లీ హర్మోస్లో, ఇంత చెప్తున్నంత పెద్ద ఇష్యూ లేదు. అయితే ఇప్పుడు బ్యారల్ రేటు బాగా పెరిగిపోతుంది, 120, 150, 200 కూడా వెళ్ళిపోవచ్చు, కొంత స్పెక్యులేషన్ జరుగుతుంది. 93లో ఉంది. ఇంకొక వారం లోపల ఆల్రెడీ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక స్టేట్మెంట్ ఇస్తే చాలు. మీరు చూసుంటారు, మొన్న ఆయన వీఆర్ ఎండింగ్ ద వార్ అనగానే $80 పడిపోయింది టక్ మనీ, 120 నుంచి. సో ఇట్స్ అ పొలిటికల్ స్టేట్మెంట్ కావాల్సింది మనకి. అంటే ఫిజికల్గా కూడా ఇంకా కొంత సమస్య ఉందా ఆ సప్లై చైన్ వీటిల్లో? పడుతుంది కదా, డిస్టర్బెన్స్ ఉంది కదా. ఇప్పుడు చెప్పాను చూడండి, ఒమాన్ ఎక్కడ స్టోర్ చేస్తారు అవును చెప్పండి. మీ రిఫైనరీని కొడితే మీరు రిఫైనరీ రిపేర్ చేయించుకోవచ్చు. మీరు కొత్త ట్యాంకులు కట్టాలని మీకు టైం పడుతుంది. లేకుంటే అన్ని షిప్స్ ఉండాలి మీ దగ్గర కంటిన్యూస్గా తీసుకెళ్ళడానికి, ఒక బ్రేక్ లేకుండా. లాజిస్టికల్ నైట్ మేర్ అది. అంటే నార్మల్సీకి రావడానికి ఎంత ఒక అంచనా? నార్మల్సీ అని లేదు పవన్ గారు, ఇక్కడ ప్రాబ్లమ్ ఇస్ ఒక డిసిషన్ కావాలి. ఓకే, ఏంటంటే ఈ గల్ఫ్ నేషన్స్ అందరు కలిసి మా ప్రొడక్షన్ తగ్గించేస్తున్నాం మేము ఇప్పటికి, లేదు మా ప్రొడక్షన్ పెంచేస్తున్నాం మేము, ఈ 2 డిసిషన్స్ తీసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ ఆపిపెట్టారు. కానీ సౌదీ అరేబియా ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు, కానీ ఖతార్ ఇస్ స్టిల్ హోల్డింగ్ ఇట్ బ్యాక్. ఖతార్ ప్రొడక్షన్ మొదలు పెడితే గ్యాస్ మేజర్లీ ఖతార్ నుంచి వెళ్తుంది. మనకు అన్నిటికంటే పెద్ద ట్రంప్ కార్డ్ అంటే మార్చ్ సప్లైస్ ఆఫ్ రష్యా చూడండి, చాలా పెరిగింది మనకి. వీఆర్ గోయింగ్ ఫుల్ హాగ్ విత్ రష్యా. మనకి అసలు ప్రాబ్లం ఉండదు క్రూడ్ది, దానికోసం పెట్రోల్ బంక్లో లైన్ లేవు, ఎల్పిజి ప్యానిక్ నడుస్తుంది అంతే. మన దగ్గర టిపికల్ ఆర్టిఫిషియల్గా ఎంత ఎడ్యుకేటెడ్ అని చెప్తే, లిటరేట్ అంటే ఎడ్యుకేటెడ్ కాదు మీరు, మీకు అర్థం చేయనట్లు గవర్నమెంట్ చెప్తున్నారు, కాదు లేదు మీరు ప్యానిక్ చేయకండి, అప్పుడు కూడా వెళ్ళి లైన్లు కడుతున్నారు. ఎందుకు అర్థం కాదు, టీవీలో వచ్చిందంటే వెంటనే క్యూ పెరిగిపోతుంది. అదే అండి, టీవీ వాళ్ళనే ఫస్ట్ యాజ్ పర్ ఎసెన్షియల్ యాక్ట్, నిన్న ప్రాబ్లం చేసిన యాక్ట్ ప్రకారం ఈవెన్ ఫేక్ న్యూస్ పెడితే మిమ్మల్ని జైలు వేయొచ్చు. ఓకే, మన రేటింగ్స్ కూడా తీసేశారు కదా. నేను పంపించారనుకుంటా, ఒక ఆర్టికల్ పంపించాను దాని గురించి. ప్యానిక్ చేయకూడదు, ఫేక్ న్యూస్ పెడితే మిమ్మల్ని లోపల, కేరళలో కూడా జరిగింది అది. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టుడే.
హ్మ్. ఈ ఫేక్ న్యూస్ గురించి మీరు పెట్టకండి. మీరు లేనిపోయిన ఊహాగానాలు పెట్టకండి. అండ్ న్యూస్ ఛానెల్స్ నేను తెలుగు న్యూస్ ఛానెల్ గురించి ఎక్కువ చెప్పను. ఎందుకంటే ఐ డోంట్ ఎందుకంటే ఈ వార్ న్యూస్ ఇలా చేస్తున్నారు. ఎగ్జాగరేట్ నేను చేస్తున్నారని టీవీ రేటింగ్స్ కూడా రేటింగ్ బ్యాన్ కూడా చేశారు. తీసేశారు. అది గవర్నమెంట్ చాలా టీఆర్పీ బాగా రేటింగ్స్. చేశారు స్టెప్ అది. వెరీ ఆ. గుడ్ స్టెప్ యాక్చువల్లీ. ఎందుకంటే రేటింగ్ కోసం వీరు లేనిపోయిన న్యూస్ అన్ని క్రియేట్ చేస్తారు వీళ్ళు. హ్మ్. బహ్రెయిన్‌లో 49 మందిని అరెస్ట్ చేశారు. దాంట్లో 6గురికి ఉరిశిక్ష ఇవ్వబోతున్నారు. హ్మ్. వాళ్ళ సిటిజన్స్‌కి. ఈ ఫేక్ న్యూస్ ఏసిన దానికి. హ్మ్. బహ్రెయిన్ ఏదో కొట్టాను, అక్కడ కొట్టింది, ఇక్కడ కొట్టింది ఇరాన్ అని చెప్పి వీళ్ళు వీడియో తీసి వేశారు. అది బహ్రెయిన్ కాదు, ఎక్కడ కాదు. అవును. కానీ న్యూస్ వేసేసారు. అవును. 49 మందిని అరెస్ట్ చేస్తే దాంట్లో చాలామంది ఇండియన్స్ ఉన్నారు. ఎందుకు ఇదంటిది? ఇజ్రాయెల్ ఎయిర్‌పోర్ట్‌లో కూడా వాళ్ళు ఇజ్రాయెల్ వదిలేసి పారిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో గొడవలు జరుగుతున్నాయి అనేది కూడా కొంత వార్తలు వస్తున్నాయి. బ్యాక్‌లాగ్ టూరిస్ట్ ఉంటారు ఎప్పుడైనా. వాళ్ళు వెళ్తారు. ఇప్పుడు సౌదీ అరేబియా నుంచి పారిపోవట్లేదు. అట్లాంటి సౌదీ అరేబియా నుంచి పారిపోతున్నారా? హ్మ్. దుబాయ్ నుంచి పారిపోతున్నారు కదా! వాళ్ళ పెట్స్‌ని రోడ్డు మీద విడిచేసి వెళ్ళిపోతున్నారు. కానీ దట్ ఈస్ నాట్ ద యాక్చువల్ న్యూస్. నేను అక్కడ ఉన్నోళ్ళ దగ్గర మాట్లాడాను. నాకు తెలిసినోళ్ళు మన తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడ. తెలుగు అసోసియేషన్ వాళ్ళ హ్మ్. రిప్రజెంటేటివ్స్ కూడా మాట్లాడాను. సిట్యుయేషన్ ఈజ్ నార్మల్. నో ప్రాబ్లమ్. అంత పానిక్ సిట్యుయేషన్ ఏం లేదు. ఈవెన్ ఇండియన్స్ అక్కడ స్టక్ అయిన వాళ్ళకి కూడా వాళ్ళు అక్కడ హౌసెస్ ఇల్లు అరేంజ్ చేస్తున్నారు. ఉండడానికి సౌకర్యం ఇస్తున్నారు. అవును. వాళ్ళ ఫ్లైట్స్ వచ్చేదాకా చూసుకుంటున్నారు. వాళ్ళకి ఫుడ్ పెడుతున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో డ్రాప్ చేస్తున్నారు. ఇదంతా దుబాయ్‌లో అయితే కొన్ని హోటల్స్ ఫ్రీగా కూడా ఇస్తున్నాయి. అది ఎక్స్టెండ్ కూడా అంతా. సో, చేస్తున్నారు. మన ఇండియన్స్ వాళ్ళు చాలా మంచి పని చేస్తున్నారు. అక్కడున్న తెలుగు అసోసియేషన్ గానీ, హ్మ్. ఇండియన్స్ పీపుల్ ఫోరం గానీ, అవును. వీళ్ళందరూ చాలా కష్టపడి పనిచేస్తున్నారు వీళ్ళు. కానీ మన వైపు నుంచి మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే పానిక్ చేయకండి. లేనిపోయిన ఫేక్ న్యూస్ వేయకూడదు. ఓకే. గవర్నమెంట్ పెంచేస్తున్నారు. రూరల్ ఏరియాస్‌లో 45 రోజులు, ఇక్కడ 25 రోజులు. హౌ విల్ యూ డిటర్మైన్ ఎ రూరల్ ఏరియా చెప్పండి నాకు? హ్మ్. షామీర్పేట్ రూరల్ ఏరియా అయితుందా? రూరల్ ఏరియా అని ఒక డెఫినిషన్ లేదు ఇండియన్ ఎల్‌పీజీ సెక్టార్‌లో. హ్మ్. హోర్డింగ్ ఈజ్ ద మెయిన్ కన్సర్న్. అంటే మీకు ఇంట్లో 2 సిలిండర్ కావాలి, మీరు 4 సిలిండర్ పెట్టుకుంటున్నారు. పాత 2 ఏదో కనెక్షన్ ఉండే, అది ఇప్పటిదాకా యూజ్ చేయలేదు. దానికోసం గవర్నమెంట్ అన్నారు కేవైసీ లేనిది మీరు గ్యాస్ ఇవ్వం మీకు. అవును. సో, యూ హావ్ టు డూ ద కేవైసీ నౌ. సో, దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న దాంట్లో పానిక్ చేయకండి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ దట్ ఐ వాంట్ టు టెల్. ఎందుకంటే స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ ఇంకా ఒక వారం లోపల నార్మల్ అయిపోతుంది. ఆల్రెడీ షిప్స్ మూవ్ అవుతుంది. హ్మ్. ప్రాబ్లమ్ లేదు. జయశంకర్ గారు మాట్లాడారు. అది కాకుండా చైనా వాళ్ళ షిప్స్ కూడా వెళ్తుంది అదే రూట్ నుంచి. హ్మ్. అక్కడి నుంచి వెళ్ళే మోస్ట్ ఆఫ్ ద ఫ్యూయల్ 20% అని చెప్పారు చూడండి మీరు. అవును. అది మాక్సిమం వెళ్ళేది ఏషియా వైపు వెళ్తుంది. హ్మ్. ఇండియా, ఇండోనేషియా, మలేషియా, సింగపూర్ అటువైపు వెళ్ళిపోతుంది. ఓకే. సో, ఈ వెస్ట్‌కి వెళ్ళే రూట్‌లో టువర్డ్స్ యూఎస్ యూఎస్‌కి వాళ్ళ సప్లైస్ ఉన్నాయి. గయానా నుంచి సప్లైస్ ఉన్నాయి. రష్యా దగ్గర నుంచి మనం తీసుకుంటున్నాం. చాలా దేశాలు ఉన్నాయి. అండ్ అరబ్ కంట్రీస్ కూడా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలి. వాళ్ళకి కూడా ఇన్‌కమ్ కావాలి కదండీ. అవును. వాళ్ళు ఎన్ని రోజులు నడిపిస్తారు ఇట్లా ఇన్‌కమ్ లేకుండా? వాళ్ళ ఎయిర్‌లైన్స్ లాస్‌లో నడుస్తుంది. ఖతార్ గానీ, ఎమిరేట్స్ గానీ, గల్ఫ్ ఎయిర్ గానీ, సౌదీ టూరిజం దెబ్బతినేసింది. టూరిజం దెబ్బతింటుంది. వాళ్ళ ఇప్పుడు ఈద్ సీజన్. ఇప్పుడు అందరూ అవును. ఇంటికొస్తారు ఇప్పుడు. అవును. ఏం చేస్తారు అప్పుడు? ఓకే. రమదాన్ నడుస్తుంది. చాలా హ్మ్. పెద్ద ప్రాబ్లమ్ ఉంది. సో, ఇష్యూ సార్ట్ ఔట్ చేస్తున్నారు. మన వైపు నుంచి లేనిపోయిన ఏం చెప్తారు రూమర్స్ స్ప్రెడ్ చేయడం అది మనం బంద్ చేయాలి. మై అపీల్ ఇస్ దట్ ఓన్లీ. ఎందుకంటే నేను చూస్తాను చాలామంది ఎడ్యుకేటెడ్ వాళ్ళు కూడా లేనిపోయినయి మా కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు కొన్ని ఏదో న్యూస్ పంపిస్తారు. ఎక్కడో చూసింది ఒకటి. కాదురా బాబు ఇది తప్పంటే, ఆహా! అట్లనా? నాకు తెలీదన్న నాకొచ్చిందా అని మీకు పంపించారు. సారీ ఇది చెప్పి చెప్పి నేను కూడా టైర్డ్ అయిపోయాను ఇప్పుడు. ఎనీవే వాళ్ళ ప్రాబ్లమ్ వాళ్ళు చూసుకుంటారు. ఓకే.